కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నత వైద్య సేవల కొరకు వచ్చే గిరిజన రోగులకు మెరుగైన వైద్య సేవలతో పాటు సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పరంగా కృషి చేస్తానని హెల్త్ ఎడ్యుకేషన్ న్యూట్రిషన్ స్టేట్ ప్రాజెక్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డిఎన్ మూర్తి తెలిపారు. కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని మాతా శిశు విభాగంలో స్వస్థ పేరిట నిర్వహిస్తున్న గిరిజన రోగుల సహాయకులు నిరీక్షణ కేంద్రాన్ని మూర్తి సందర్శించారు. ఇటీవల అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం తీగలమెట్ట గ్రామానికి చెందిన గిరిజన మహిళ బోనంగి జానకి మగ శిశువుకు జన్మనిచ్చింది. శిశువు ఉదర భాగంపై చర్మం ఏర్పడకపోవడంతో పేగులు బయటకు రావడంతో మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు శస్త్రచికిత్స చేయడంతో శిశువుకు ప్రాణాపాయం తప్పింది. ఈ సందర్భంగా గిరిజన నిరీక్షణ కేంద్రంలో ఉన్న జానకి యోగక్షేమాలు తెలుసుకున్న డిఎన్ మూర్తి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారిని కలిసి గిరిజన బాలింత జానకితో పాటు బిడ్డకు కూడా మెరుగైన వైద్య సహాయం అందించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త అల్లూరి సురేంద్ర, మలిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎంవీఆర్ పనీంద్ర తదితరులు పాల్గొన్నారు.